మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథం 19:4 చదువుకుందాం. బలత్కారుడైన రాజు వారి నేలును. యేసు ప్రభువు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. యేసు బలత్కారుడైనటువంటి రాజు కాదు. మానవులందరి కొరకు ఆయన ప్రేమతోనూ, సత్యముతోనూ, నీతితోనూ, న్యాయంతోనూ తన ప్రజలను పరిపాలన చేయువాడు. యేసు సత్యవంతుడు, పరిశుద్ధుడు, దయను, దీర్ఘశాంతమును, నీతిను, యథార్థతను కలిగినటువంటి గొప్ప దేవుడు. అయితే స్నేహితులారా, మానవుడు బలత్కారుడై పరిపాలన చేయనప్పుడు తన తోటి మానవునికి శ్రమను, బాధను, ప్రాణంలో విసుగును కలుగజేయును. అయితే యేసు ప్రభు బలత్కారుడైనటువంటి రాజు కాదు. యేసు ప్రభు ప్రేమ పరిపాలనతో తన ప్రజలను పాలించువాడై ఉన్నాడు. మన హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే మన హృదయం ప్రేమతో నిండి ఉంటుంది. అప్పుడు మనలో నుండి సత్యమును, ప్రేమయు, సమాధానము మన హృదయంలో పరిపాలన చేయును. అయితే దుష్టుడైనటువంటి సాతాను మనలో ఉన్నట్లయితే మనం బలత్కారంతో నిండి ఉంటాం. తత్ఫలితంగా మనలో అన్యాయము, అక్రమము, అపవిత్రత, అసత్యము, అబద్ధం మనలో నుండి వచ్చును. తద్వారా మనం మన తోటి వారికి, మన బంధువులకుని, మనతో ఉన్న మన ఇంటి వారికి కూడా నష్టాన్ని, హానిని, కీడును కలుగు చేయుదుము. అయితే మనలో ఒకవేళ బలత్కారం ఉన్నట్లయితే, బలత్కారంతో కూడినటువంటి దుష్టుడైనటువంటి సాతాను కింద మనం వాని అధికారం కింద ఉన్నట్లయితే, యేసు యొక్క శక్తిని కోరి యేసు దగ్గర క్షమాపణ పొంది యేసుని మన హృదయంలోనికి ఆహ్వానించి, నీ యొక్క పరిపాలనకి నన్ను నేను అప్పగించుకుంటున్నానని మనం యేసునకు మన హృదయాన్ని అప్పగించుకున్నప్పుడు ఆయన మన హృదయంలో పరిపాలన చేయును. అప్పుడు మనం ప్రేమతోనూ, సత్యముతోనూ, నీతితోనూ, యథార్థతోనూ మనం నడుచుకోగలం. స్నేహితులారా, యేసునందు ఎక్కడా కూడా, ఏ కోణంలో కూడా బలత్కారం అనేది లేనే లేదు. నేడు అనేకమైన ప్రాంతాల్లో బలత్కారంతో కూడినటువంటి మానవులై అనేక మానవాళ్ళని పరిపాలన చేస్తున్నారు. తద్వారా దేశం మీదకి దేశము, ప్రాంతం మీదకి ప్రాంతము, కుటుంబం మీదకి కుటుంబము తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. హాని కలుగజేసుకుంటూ ఉన్నారు, నష్టాన్ని కలుగజేసుకుంటూ ఉన్నారు. కారణం, ప్రతి మానవుడు తన యొక్క హృదయంలో కలిగి ఉండవలసిన ప్రేమకు బదులుగా బలత్కారాన్ని కలిగి ఉండడమే. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, బలత్కారులైన వారు మనల్ని పరిపాలన చేసినప్పుడు మనకి నష్టం కలుగుతుంది, మనకి హాని కలుగుతుంది, మనకి చాలా కోల్పోలేనిటువంటి నష్టం సంభవిస్తుంది. అయితే బలత్కారంతో నిండకుండా ఉన్నటువంటి రాజు మనల్ని పరిపాలన చేసినప్పుడు మనకు వృద్ధి కలుగుతుంది, మన యొక్క కుటుంబాలకి ఆశీర్వాదం కలుగుతుంది. కనుక నేడే బలత్కారంతో నిండినటువంటి దుష్టుడైనటువంటి సాతాను అధికారం నుండి తొలగింపబడి ప్రేమతోనూ, సత్యంతోనూ, నీతితోనూ, యథార్థతతోనూ పరిపాలన చేయు యేసుకు మన హృదయాలను అప్పగించుకోవాలని, ఆయనలో మన హృదయాలు నడిపించబడాలని క్రీస్తు ప్రేమను బట్టి మనవి చేస్తూ మీ సహోదరుడు బెదర్ రాజు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథం 19:4 చదువుకుందాం. బలత్కారుడైన రాజు వారి నేలును. యేసు ప్రభువు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. యేసు బలత్కారుడైనటువంటి రాజు కాదు. మానవులందరి కొరకు ఆయన ప్రేమతోనూ, సత్యముతోనూ, నీతితోనూ, న్యాయంతోనూ తన ప్రజలను పరిపాలన చేయువాడు.
యేసు సత్యవంతుడు, పరిశుద్ధుడు, దయను, దీర్ఘశాంతమును, నీతిను, యథార్థతను కలిగినటువంటి గొప్ప దేవుడు. అయితే స్నేహితులారా, మానవుడు బలాత్కారుడై పరిపాలన చేయనప్పుడు తన తోటి మానవునికి శ్రమను, బాధను, ప్రాణంలో విసుగును కలుగు చేయును. అయితే యేసు ప్రభు బలాత్కారుడైనటువంటి రాజు కాదు. యేసు ప్రభు ప్రేమ పరిపాలనతో తన ప్రజలను పాలించువాడై ఉన్నాడు. మన హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే మన హృదయం ప్రేమతో నిండి ఉంటుంది. అప్పుడు మనలో నుండి సత్యమును, ప్రేమయు, సమాధానము మన హృదయంలో